నుంచి నా డ్యూటీ మారిపోయింది. ఎక్కడికండి? ప్యాలెస్ లాంటి ఓ ఇంటికి ట్రాన్స్ఫర్ చేశాను. మా ఓనర్ గారు వాళ్ళ అమ్మాయిని తీసుకుని అమెరికా వెళ్ళారు. 3-4 నెలలు రారు. ఇంద్రభవనం లాంటి ఆ ఇంటి తాళం చెవులు నాకు ఇచ్చెళ్ళాడు. కోట్లతో కట్టినటువంటి ఆ ఇల్లు ఈ రోజు నుంచి నా హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది. ఆయన తిరిగి వచ్చేంత వరకు ఆ హోల్ హౌస్ కి వాచ్మెన్ కమ్ ప్రొపరైటర్ మనమే. ఇక నుంచి మీలో ఎవరికైనా నాతో అర్జెంట్ పని ఉంటే రోడ్ నెంబర్ 9 హౌస్ నెంబర్ 99 జూబ్లీ హిల్స్ లో ఉంటాను. సుఖపడితే తప్పు లేదురా, గులపాఠం తీర్చుకుంటే. ఏంటిది తాళం తీసుంది? కొంపదీసి మనం డ్యూటీలో చేరకముందే ఈ కంపెనీ ఎవడన్నా లూటీ చేసి వెళ్ళిపోడా? రే ఎవరాదే? మీరా? మీరిక్కడికి ఎలా వచ్చారే? ఏపీ 9022 పసుపు కలర్ బజాజ్ కంపెనీ అద్దె ఆటోలో వచ్చాం. నేను అడిగేది గేట్ తాళం వేసి ఉంది కదా, మీరు లోపలికి ఎట్టా వచ్చారు అని. తాళం పగలగొట్టి. తాళం ఎట్ట పగలగొట్టారే? ఏంటో డొక్కట మాటలు? నీకోసం తాళం మళ్ళీ పగల కొట్టమంటావా? అసలు నీకు బుద్ధే లేదయ్యా. ఆ విషయం ఆంధ్రదేశం అంతా తెలుసులే. హలో కోట, అమ్మా ఏదో తండ్రివి కదా పోతే పోన్లే అనుకుంటుంటే ఏంటి? మర్యాదగా వచ్చి ఇల్లు చూపించు. నేను చస్తే చూపించను. మీరు అరిచి గీ పెట్టినా సరే నేను చచ్చినా తలుపు తీను. అయ్యో చచ్చినట్టుందే అమ్మా. అయ్యో 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 అమ్మా, అమ్మడు అయ్యో. చూసింది గంతులేసింది చాలు, పదండి పదండి. ఎరి ఎరి సారీ కోట, ఈడ్చుకుంటూ మన ఇంటికి వెళ్ళేసరికి ఎన్న పూసులు ఎన్న కాస్తే కరిగిపోద్ది. ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుని మన ఇంటికి ఎప్పుడు వెళ్ళాలో రేపు ఆలోచిద్దాం. ఏంటే ఏ కోట, మేము అర్జెంట్ గా రెస్ట్ తీసుకోవాలి. బెడ్రూమ్ ఎక్కడ చూపించు. ఏంటి? అబ్బాబాబా ఈయనేంటి అడిగేది? పదండి పోదాం. ఎలాండి ఎలాండి, మిమ్మల్ని ఎలా బయటికి గంటించాలో నాకు బాగా తెలుసు.